రోజా మొగుడు అని చెప్పేసి ఈ బాబు చాలా ఫేమస్ అయ్యాడు. కాఫీ రోజా గారి కాలంతో ఉండవు నువ్వు. ఈ వీరత్వానికి ఈ బాద్షా గులామైపోయాడు. అనిల్ గాడు పాపం అంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ని పట్టుకొని అనిల్ గాడు అంటావు. ఏమన్నా న్యాయమా నీకు అసలు? అనిల్గాడు పెళ్ళాం మీద సినిమాలు తీయడం కాదు, పెళ్ళానికి సినిమా చూడడం నేర్చుకోండి. పోయినప్పుడు అనిల్గాడు అంట కదా, అది నచ్చింది. అందుకని నాకు అనిల్ సరే చెప్పారు నేను హీరోగా తీసుకుంటున్నామని. గడ్డం మీసమాట నాకు నీ పక్కన హీరోయిన్ ఎవరు కావాలి చెప్పు. చెప్పా కదా శ్రీలీల. ఇంకో హీరోయిన్ ఎవరిని పెడదాం మనం? రోజా మ్యామ్ ని పెట్టేద్దామా? మీసాలు మెలేసేవా మొగాడు కాదు, పెళ్ళం నడాలు మెలేసేవా మొగాడు, కండలు పెంచేవా మొగాడు కాదు, పెళ్ళం గుండెల భయాన్ని పెంచేవా మొగాడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు డ్రామా జూనియర్స్ కంటెస్టెంట్ హర్విన్ రెడ్డి ఉన్నారు. హర్విన్ రెడ్డి అని చెప్పే కంటే కూడా రోజా గారి హస్బెండ్ అని చెప్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే రోజా మొగుడు అని చెప్పేసి ఈ బాబు చాలా ఫేమస్ అయ్యాడు. హే, ఎలా ఉన్నావు? బాగున్నాక. నీ పేరేంటి? హర్విన్ రెడ్డి. హర్విన్ రెడ్డియా? నీ పేరు అది కాదే. మొగాడు 2.4 మొగాడు రిటర్న్స్ ఇప్పుడు నీది. ఓకే, ఎందుకు నువ్వు సరిగమప లిటిల్ ఛాంప్స్ కి ఈ రోజు ఎందుకు వచ్చావు అసలు? యాక్చువల్లీ నీ డ్రామా జూనియర్స్ నీది అయిపోయింది కదా. మళ్ళా గమ్ గమ్ గణేష, మళ్ళా జీ తెలుగు అవార్డ్స్, ఇప్పుడు సరిగమపాకు వచ్చావు. సరే, అసలు ఏంటి రోజా గారు అంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఏ అబ్బాయి అయినా కానీ ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆవిడ వెనకాల ఉండే సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే ఆవిడ మాటకు కానీ భయపడుతూ ఉంటారు. అదేంటి రివర్స్ లో ఆవిడ నీకు భయపడుతూ ఉంటారు? ఫస్ట్ డ్రామా జూనియర్స్ పోయినప్పుడు అనిల్ గాడు అంట కదా, అది నచ్చింది. అందుకని అనిల్ గాడు పాపం అంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ ని పట్టుకొని అనిల్ గాడు అంటావు. ఏమన్నా న్యాయమా నీకు అసలు? ఇప్పుడు అనేదా అనిల్ గారు గారు అంటే వచ్చేసిందా నీకు? ఎందుకు రా మరి పాపం స్టేజ్ మీద ఆయన పట్టుకొని అనిల్ గాడు అంటావు నువ్వు? నాకు రాలేదు. అప్పుడు నీకు రాలేదా? సో ఇప్పుడైతే ప్రాక్టీస్ అయింది మొత్తానికి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆయన కనిపించినప్పుడు అనిల్ గారు అని చెప్పేసి పిలువు. ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్ కదా. ఆయన పాపం ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతూ కూడా ఈయన నవ్వుతూ ఉన్నారు. నువ్వు అన్నిసార్లు అనిల్ గాడు అని చెప్పేసి అంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇన్నిసార్లు అనరేమో. సరే, రోజా గారికి నీకు ఉన్న బాండింగ్ ఏంటి అసలు? రోజా గారి కాలంతో ఉండవు నువ్వేమో మొగుణ్ణి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. అది స్కిట్ లో స్కిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా రోజా మేడంతో మాట్లాడావా? ఏమని పిలుస్తావు? రోజా మ్యామ్ అని పిలుస్తావా? ఏమంటారు నేను రోజా మ్యామ్? ఎంత బెదిరించావరా ఇందాక నువ్వు నన్ను స్కిట్ లో అని చెప్పేసి అంటారా? ఏమనరా? ఫన్నీగా నిన్ను జోవియల్ గా తీసుకుంటారు. సరే, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నా నాన్న? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? బచ్పన్. వావ్. ఎక్కడ? హైదరాబాద్ ఏనా మీది? తిరుపతి. షూట్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటావా నువ్వు? సరే, డ్రామా జూనియర్స్ కాకుండా వేరే ఇంకేం చేస్తున్నావు నువ్వు? డ్రామా జూనియర్స్ అయిపోయాక నేను గమ్ గమ్ గణేష చేసా. గమ్ గమ్ గణేష చేసావా డ్రామా జూనియర్స్ అయిపోయిన తర్వాత? సరే, వేరే మూవీస్ ఏమైనా చేస్తున్నావా? ఇప్పుడు ఒక మూవీ తీసుకున్నాను, కానీ దానికి మళ్ళీ పిలుస్తా అంట, జుట్టు ఎక్కువ పెంచుకోవాలన్నారు. అవునా? ఏ మూవీకి పిలుస్తా అన్నారు నిన్ను? తెలీదే. హీరో క్యారెక్టరా? నువ్వే హీరోనా మూవీలో? దాంట్లో పాతకాలం మూవీలో డాడీకి దగ్గొస్తుంది, దానికి నీళ్ళు ఇచ్చి అలా. డాడీకి దగ్గొస్తే నువ్వు వెళ్ళి నీళ్ళు ఇస్తావా? నీకు దగ్గొస్తుందిరా, నువ్వు ఫస్ట్ ఆగు. సరే, హీరోయిన్ ఎవరు అందులో అంటున్నా? తెలీదు. నీ ఫేవరెట్ హీరో అంటే నువ్వు ఇప్పుడు సడన్ గా నేను హీరోయిన్ చేసామనుకో, నీ పక్కన నీకు హీరోయిన్ ఎవరు కావాలి? నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీలీల. పెద్ద టెండరే పెట్టావురా బాబు. శ్రీలీలనా? ఎప్పుడైనా శ్రీలీలని చూసావా? ఎప్పుడైనా కలిసావా? మాట్లాడావా? కలిసలేదా? ఫోటోలు
ఫోటోలో చూసావా? ఓకే. ఇప్పుడు సడన్ గా అనిల్ సార్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అనిల్ సార్ మూవీ డైరెక్ట్ చేస్తూ ఇందాక నేను విన్నాను మాట్లాడుకుంటుంటే స్టేజ్ వెనక నిన్ను పెట్టి హీరోగా మూవీ చేద్దాం అనుకుంటున్నారంట. ఇప్పటి వరకు వెంకటేష్ ని బాలేబాబుని పెట్టి మూవీస్ చేశారు కదా, సో వీళ్ళందరితో చేస్తున్నాము, వీళ్ళు ఎందుకు అసలు నిన్ను పెట్టి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారంట. తెలుసా నీకు హీరోగా నిన్ను తీసుకుంటున్నారని? అది ఆడే ఒక హీరో, మళ్ళీ ఇంకో హీరో. నాకేమన్నా రెండు పక్కల ఈ పక్క ఏమో కొంచెం పెద్ద గడ్డం ఉండే ఫేస్, ఇక మీసం, మళ్ళీ ఇక్కడేమో చిన్న పిల్ల వేసి అలా ఉందా నాకేమన్నా? అలా కాదు నాన్న, నిన్ను హీరోగా తీసుకుంటున్నారంట. నాకు అనిల్ సరే చెప్పారు నిన్ను హీరోగా తీసుకుంటున్నామని. గడ్డం మీసం మాట నాకు గడ్డం మీసం లేకుండా హీరోగా అయితే ఓకేనా? చేస్తావా? చేస్తాం. సరే, నీ పక్కన హీరోయిన్ ఎవరు కావాలి చెప్పు. చెప్పా కదా, శ్రీలీల. ఓకే, మరి శ్రీలీల డాన్స్ బాగా చేస్తుంది కదా, మరి నువ్వు చేయగలవా తన పక్కన? చేయగలవా? ఓకే. నాకెందుకో అనిల్ సార్ నీతో మల్టీ హీరోయిన్స్ పెట్టి మూవీ తీస్తారేమో అనిపిస్తుంది. నేను అనుకోవడం శ్రీలీలతో పాటు ఇంకొక. ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీలీల, నాకు ఇష్టమైన హీరో తేజ సజ్జా. సరే నాన్న, తేజ సజ్జా హీరో పర్లేదు, మనం హీరోయిన్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం ఇక్కడ. నీ పక్కన ఇప్పుడు హీరోయిన్ గా శ్రీలీలని మనం ఓకే చేసేద్దాం. తర్వాత ఇంకొక హీరోయిన్ కావాలంటే, ఎందుకంటే అనిల్ సార్ మూవీస్ లో 2 హీరోయిన్స్ మినిమం ఉంటున్నారు ఈ మధ్య. ఇంకో హీరోయిన్ ఎవరిని పెడదాం మనం? ఇంకో హీరోయిన్ రోజా మ్యామ్ ని పెట్టేద్దామా? అంతకే అప్పించావేంట్రా? ఆవిడ ఇక్కడే ఉన్నారా సెట్ లో, పిలవనా? మరి సరే, తిరుపతి నుంచి మొత్తానికైతే శ్రీలీల మన మూవీలో ఫిక్స్. ఓకే, శ్రీలీలతో త్వరలో సినిమా చేయబోతున్నాడు. డెఫినెట్ గా పెద్ద హిట్ అనిల్ సార్ కాంబినేషన్ లో, అంతేనా? అంతే, వెరీ గుడ్. సో మొత్తానికి నువ్వు లిటిల్ ఛాంప్స్ కి రావడం వల్ల, సారీ డ్రామా జూనియర్స్ కి రావడం వల్ల మొత్తానికి ఒక డైరెక్టర్ ని ఒక హీరోయిన్ ని సెట్ చేసేసుకున్నావు తిరుపతి నుంచి వచ్చి. సరే, ఏంటి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నావు? సినిమాలు ఏమైనా చేస్తున్నావా? సినిమాలు అంటే మూవీస్ లో ఏదైనా యాక్ట్ చేస్తున్నావా? ఎవరైనా నీకు ఆఫర్స్ ఇస్తున్నారా మూవీస్ లో? ఇందాక అన్నావు కదా హెయిర్ పెంచుకోమన్నారు అని చెప్పేసి, అలా నీకు ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా మూవీస్ లో? ఎప్పుడు అలా ఫస్ట్ టైమా? ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా సరే, డ్రామా జూనియర్స్ నుంచి వెళ్ళిపోయావు కదా నువ్వు, డ్రామా జూనియర్స్ అయిపోయింది కదా, మళ్ళీ జీ తెలుగు వాళ్ళు రోజా మ్యామ్ వచ్చారని చెప్పేసి నిన్ను పిలిచారు, మళ్ళీ ఇన్వైట్ చేశారు కదా. సో జీ తెలుగు వాళ్ళు ఇంకేదైనా షోస్ కోసం నిన్ను అడుగుతున్నారా మళ్ళీ? వాళ్ళు చెప్తే వస్తావా? డబ్బులు ఇస్తున్నారా నీకు కరెక్ట్ గా ఎప్పటికప్పుడు? నువ్వెందుకు వస్తావురా డబ్బులు లేకుండా? అస్సలకే నువ్వు ఎవరివి? మగాడివి. సరే, నా కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. మీ స్కిట్ లో డైలాగ్ అయినా పర్వాలేదు. మీసాలు మెలేసేవా మొగాలు కాదు, పెళ్ళాం నరాలు మెలేసేవా మొగాడు, కండలు పెంచేవా మొగాడు కాదు, పెళ్ళాం గుండెల్లో భయాన్ని పెంచేవా మొగాడు. అమ్మో, మా ఆయన గారి గురించి ఏమో కానీ నాకు నిన్ను చూస్తే మాత్రం భయం వేస్తుందిరా. మొత్తానికి నువ్వు మగాడిరా బుజ్జి, అర్థమైపోతుంది. రియల్లీ రా వండర్ఫుల్, చాలా బాగా మాట్లాడుతున్నావు. నాకే ఇంత భయం వేసిందంటే అందరినీ నువ్వు భయపెట్టడంలో మాత్రం ఏ మాత్రం డౌట్ లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. ముందు నువ్వు చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.